రుతుపవనాలు జూలై 7న ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, గుజరాత్లోని మిగిలిన ప్రాంతాలకు, రాజస్థాన్, హర్యానాలోని మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు విస్తరించనున్నాయి. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోని మిగిలిన ప్రాంతాలకు, తద్వారా దేశమంతటా మరింత ముందుకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. తన నూతన పార్టీకి తెలంగాణ రక్షణ సమితి పేరును ఖరారు చేయాలని కోరుతూ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పేరు టీఆర్ఎస్ కు అర్థం వచ్చేలా ఉందంటూ జూన్ 23వ తేదీన ఎన్నికల సంఘం పంపిన నోటీసులకు ముందుగా సమాధానం ఇవ్వాలని కవితకు కోర్టు సూచించింది. ఈసీకి సమాధానాలు చెప్పిన తర్వాతే కోర్టుకు రావాలని, లేని పక్షంలో అది ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతోందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద మరో విడత నిధులను విడుదల చేసింది. ఈసారి 7 నుంచి 8 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయాన్ని జమ చేసింది. ఈ విడతలో 58,831 మంది రైతులు లబ్ధిదారి పొందారు. వీరికి చెందిన 4.32 లక్షల ఎకరాల సాగు భూమికి సంబంధించి మొత్తం 259.73 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేతలు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మళ్లీ తెర మీదకి వచ్చాయి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉన్న పరిస్థితులు ఇటీవలే అధిష్టానం చొరవతో సర్దుమణిగాయని అందరూ భావించారు. అయితే నియోజకవర్గాల్లో పట్టణం, జిల్లా అభివృద్ధి సమీక్షల విషయంలో ఇద్దరి మధ్య అంతర్గతంగా ఉన్న అసంతృప్తి కాస్త తాజాగా కడియం శ్రీహరి చేసిన ఒక అధికారిక సమీక్షా సమావేశంలో ఒక్కసారిగా బహిర్గతమైంది. దేశవ్యాప్తంగా 25% ఇథనాల్ కలిపిన పెట్రోల్ ను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అలాంటి ప్రతిపాదన ఏది ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని తేల్చి చెప్పింది. ఈ వదంతుల నేపథ్యంలో వాహనదారుల్లో నెలకొన్న ఆందోళనలను నివృత్తి పరిచే ప్రయత్నం చేసింది. జూన్ 25 ఇంధన తక్షణమే అందుబాటులోకి తీసుకువస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్రం స్పష్టం చేసింది.